హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పెట్టగానే మీకు ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. రియాన్ అయితే మంచిగా నిద్రపోతున్నారండి. వీళ్ళు లేచేలోపు వీళ్ళకైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేయాలి. ఈరోజు సండే కదా, ఏం స్పెషల్ చేద్దాము, చికెనా, మటనా, ఫిషా, ప్రాన్సా ఇలా థింక్ చేసి ఫైనల్గా ఎప్పటిలాగానే చికెనే తెచ్చుకున్నాము. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమండి? మాకైతే చికెన్ అంటే చాలా ఫేవరెట్. మోస్ట్లీ మా ఇంట్లో అందరూ కూడా అదే ఎక్కువ ఇష్టపడతారు. బట్ కిడ్స్కి నేను ఇప్పటి వరకు నాన్ వెజ్ అయితే ప్రిఫర్ చేయలేదు, ఓన్లీ ఎగ్ వరకే పెట్టేదాన్ని. బట్ ఫస్ట్ టైం ఈరోజు అయితే నేను వీళ్ళకి నాన్ వెజ్ అయితే పెడదామని నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈలోపు మధ్యలో మా హస్బెండ్ వచ్చి, ఈరోజు మదర్స్ డే స్పెషల్గా నేను నీ కోసం వంట చేస్తాను అనేసి నేను కుక్ చేస్తుంటే మధ్యలో ఈయనైతే వచ్చారు. వంట మాట పక్కన పెట్టి ఇంకా ఫుల్ కామెడీ చేస్తూ ఉన్నారు. ఎలా చేశారు ఏంటో చూసేయండి. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క ఈ మూడింటిని వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉన్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఈ ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు కూడా వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ మనం ఆల్రెడీ ముందుగా క్లీన్ చేసి పెట్టుకొని ఉన్న కీమా ఉంటుంది కదా, అది ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు సాల్ట్ ఆల్రెడీ వేసాను కాబట్టి నువ్వు కొంచెం చూసుకొని వేయాలి. అంత కారం వేయద్దు, పిల్లలకి పెట్టేది కదా, కొంచెం తక్కువ వేసుకోవాలి. ఓకే, ధనియా వేసుకోవచ్చు, లేదంటే నీచు స్మెల్ వస్తే తినరు కదా పిల్లలు. గరం మసాలా లైట్గా వేయి, చాలు. ఎందుకు అలా వేస్తున్నావు? ముక్క అనేది ఉడకాలంటే నీళ్ళు ఉండాలి, నీళ్ళు లేకపోతే కర్రీ మాడిపోతుంది కాబట్టి. ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే పెట్టేసి ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. కిడ్స్కి పెట్టేది కాబట్టి కొన్ని ఎక్కువ విజిల్స్ వేస్తే సాఫ్ట్గా అయితే ఉడుకుతుంది. ఇంకా ఫైనల్గా ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే వేసి దగ్గరకు వచ్చిన తర్వాత తీసేసాము. మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది. కిడ్స్ కూడా లేచేసారండి. ఇంకా చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేయాలి. ప్రిపేర్ చేసేసి పిల్లలకైతే ఫుడ్ తినిపించాలి. చికెన్ కర్రీ కోసం ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇందులో ఒక ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క జస్ట్ ఫ్లేవర్ కోసం అయితే వేస్తున్నానండి. ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్స్ని కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేయాలి అండ్ కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేయాలి. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయవా? వేస్తాం. చికెన్లో జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోతే టేస్ట్ ఉంది. స్పూన్ ఇంట్లో డైలీ నువ్వే కుక్ చేస్తావా? ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇక్కడైతే మా హస్బెండ్ కామెడీ చేస్తున్నారు. ఏం వేస్తున్నావు అందులో? చికెన్ పీసెస్. ఇలా ముందుగా వాష్ చేసి పెట్టుకొని చికెన్ని కూడా
ఒకసారి ఇలా కలుపుకొని లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా ఉడికించుకుందాం. పసుపు వేసుకున్నాం, ఇప్పుడు కారం వేసుకున్నాం. కారం వేసుకుని కొద్దిగా మగ్గిన తర్వాత వాటర్ వేసేయచ్చు. ఎన్ని స్పూన్స్ వేస్తున్నావు కారం? తగినంత, మనకి టేస్టీకి తగినంత వేసుకోవచ్చు. వావ్, చూస్తుంటే కర్రీ ఇప్పుడే రెడీ అయిపోయినట్టు కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా కొద్దిగా ధనియా పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ వరకు దగ్గరగా వచ్చేంత వరకు కర్రీని అయితే ఉడికించుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఫైనల్గా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కిడ్స్కి పెట్టేసి ఇంకా మేము కూడా తినేసాము. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.